హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్లూస్ క్రేజీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మటన్ కీమాని తలపించే ఎగ్ కీమా వండబోతున్నాము. ఎగ్ కీమాయే కదా, ఏముందిలేండి అనుకోకండి, మటన్ కీమా కన్నా మంచి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. మనకి చపాతీ కానీ రైస్ కానీ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ ఈ కర్రీయే వండుకుంటారు. ఎస్పెషల్లీ చపాతీలోకి అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి. రైస్లోకి కానీ కొంచెం కలుపుకొని తింటే చాలు, మొత్తం రైస్ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మరి వీడియో వెళ్ళిపోతుంది, మీరు ఇంకా కొబ్బరి చెప్తూనే ఉన్నారు అనేసి అనుకుంటున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సింపుల్ కర్రీ. ఫస్ట్ ఆయిల్లో మనము జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా వేసుకొని వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే వేపుకుంటూ ఉండాలి. వేగుతున్న టైంలో దీంట్లో అయితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. నేనైతే మా చిన్న బాబుకి బాక్స్లోకి వేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, దీంతో పాటు ఉల్లిపాయలతో పాటు. నెక్స్ట్ అయితే టమాటో వేస్తున్నానండి. ఉల్లిపాయ ఎంత ఉందో టమాటో కూడా అంతే వేసుకోవాలి. ఎందుకంటే టమాటో టేస్ట్ దీనికి కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి టమాటో వేయడం వల్ల. ఇలాగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి మెత్తగా మగ్గి ఇలాగా మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. చూసారు కదా, సాల్ట్ వేయడం వల్ల మెత్తగా కుక్ అయింది. టమాటా అయితే బాగా కుక్ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. పెద్ద సైజు టమాటా అయితే ఒకటి, చిన్నదైతే 2 వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, కారం వేస్తున్నాను. తర్వాత దీంట్లోకి అయితే కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నానండి. గరం మసాలా పొడి అనేది మీరు ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చండి. నేను కిడ్స్ లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి అయితే మనము వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది మనకి ఈ ఆనియన్ అనేది కొంచెం క్రిస్పీగా ఫ్రై అయినా ఈ వాటర్ అనేది కొంచెం సాఫ్ట్ చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీన్ని అయితే టమాటో ఎక్కువ వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ దీన్ని అయితే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ వేసుకోవాలండి. వాటరు తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకూడదు. అలాగని మరీ తక్కువ వేయకండి. కొంచెం ఆనియన్ మునిగేంత వరకు వేసుకొని దీన్ని అయితే ఉడకనివ్వాలి. ఇలాగా కొంచెం మెత్తబడుతుంది ఉల్లిపాయ అనేది. ఈ టైంలో మీరు ఒకవేళ సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చండి. సాల్ట్ ఫస్ట్ మనం ఉల్లిపాయ వేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలాగా మరుగుతున్నప్పుడు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మేము ఎప్పుడైనా ఎగ్ కర్రీ వండుకున్నప్పుడు చిన్నబాబుకి అయితే నేను ఇలాగా ఎగ్ కీమా అయితే చేస్తానండి. అంటే పిల్లలు లంచ్ బాక్స్లోకి బాయిల్డ్ ఎగ్ అంత స్పీడ్గా మనకి టైం అయిపోతూ ఉంటుంది, ఎగ్ అనేది తొందరగా తినలేరు కదా, అందుకు నేను చక్కగా ఎగ్ కీమా చేస్తాను. వాడి కడుపులోకి కూడా ఎగ్ అనేది వెళ్ళేలాగా ఇలా ఎగ్ కీమా చేసేస్తాను సింపుల్గాని. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకి చాలామందికి అయితే ఈ కర్రీ సరిపోతుంది ఒక ఎగ్కి. ఇప్పుడు ఇలా క్యారెట్ కోరుకున్న దాంట్లో ఇలా పెద్ద కన్నలున్న హోల్స్ ఉన్నది తీసుకొని దీన్ని ఇలాగ మనము బాయిల్డ్ ఎగ్ అండి, ఉడకపెట్టుకుని ఎగ్ ఉంచుకున్నాను, దీన్ని ఇలా కూరేస్తూ ఉండాలి. డైరెక్ట్గా ఉడుకుతున్న కూరలోకి కూరేసుకోవాలండి. అప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలాగ కూరేసుకోవాలి. ఎల్లో సోనా కూడా కూరేసుకుంటూ ఉండాలి. ఎల్లో సోనా కూడా వేస్తే స్మెల్ వచ్చేస్తుంది కదండి అనుకోకండి, అసలు రాదండి. చక్కగా మనకి ఎగ్ స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. నైట్కి కూడా కూర మనం మార్నింగ్ చేసుకున్న నైట్కి కూడా కూర అనేది స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలాగా ఇది వేసేసుకున్నాక ఎక్కువ అయితే కలపద్దండి, చాలా మనము స్లోగా అయితే కర్రీని కలుపుకోవాలి. ఎగ్ అంతా మనము ఎల్లో సోనా అది ఉంది కాబట్టి ఎక్కువ స్మాష్ అవ్వకుండా దీన్ని కలిపేసుకొని దీంట్లోంచి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం లాస్ట్లో నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుందండి. చూసారు కదా, మనకి లాస్ట్లోని బటర్ వేస్తున్నాను. బటర్ వేయాలండి ఈ కూరలోని. బటర్ వేస్తే ఈ కూర అయితే నేను చేయలేనండి అనుకోకండి, బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. బటర్ లేదనేసి కర్రీ అయితే ట్రై చేయడం మాత్రం మానేకండి. బటర్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది.
అంటే మనం కొంచెం క్రీమీ టెక్స్చర్ రావడానికి నేనైతే బటర్ వేసుకున్నాను. సేమ్ మనం నెయ్యి వేసుకున్నా అలాగే ఉంటుంది. లాస్ట్లో మరీ ఎక్కువ వేయకూడదండి. 1 టేబుల్ స్పూన్ కన్నా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. నెయ్యి కానీ బటర్ కానీ అంతేనండి. ఆయిల్ సెపరేట్ పక్కకు వచ్చాక మనం కర్రీ అయితే సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. చపాతీ రైస్, పుల్కా, పరోటా దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.